గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను సుష్మాని. నేనైతే ఈరోజు నా జాబ్కి సెకండ్ డే వెళ్ళేసి వచ్చానండి. యాక్చువల్లీ అని చెప్పాలంటే నేను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను నా కెరీర్ రీస్టార్ట్ చేసుకున్నాను. నేను ఒక మంచి ప్రొఫెషన్లో ఉండే, బట్ నా కిడ్స్ కోసం నా కిడ్స్ని చూసేవాళ్ళు లేక, నాకు సపోర్ట్ లేక నేను అన్నీ జాబ్ మానేశాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా చాలామంది ఉమెన్స్కి, నాలాగే ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకంటూ ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ధైర్యంగా మీ కెరీర్ రీస్టార్ట్ చేసుకోండి. దేవుడి పైన భారం వేయండి. దేవుడు ఏదో ఒక రకంలో మనకు దారి చూపిస్తాడు. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనకు ఒక దారి దొరికినప్పుడు, మనకు ఒక వే దొరికినప్పుడు అన్ని రకాలుగా అది మాత్రం వదులుకోకండి. ఎందుకంటే మనము ఎవరి కోసము మన పిల్లల కోసం ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత చదువుకున్నా, మనం ఒక టైంలో హస్బెండ్ పైన డిపెండ్ అయి ఉంటాము. ఆఫ్టర్ డెలివరీ కిడ్స్ని చూసేవాళ్ళేక ఆ టైంలో మనకి వాల్యూ అనేది ఉండదండి. మనం ఎంత వర్క్ చేయి మనకి వాల్యూ ఉండదు. ఇది ప్రతి ఒక్క ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. సో అందుకే చెప్తున్నాను, ఎప్పుడైతే మీకు మంచి ఛాన్స్ వస్తుందో అప్పుడు మీరు అస్సలు వదులుకోకండి ఛాన్స్ని. ధైర్యంగా కెరీర్ రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు అస్సలు సపోర్ట్ లేదు. మంచి ఆఫర్స్ వదిలేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా నా ప్రొఫెషన్ చేంజ్ చేసుకున్నందుకు మళ్ళీ నాకు వే స్టార్ట్ అయింది. సో మీకు అందరికీ అదే చెప్తున్నా అండి, ఎవరు మనం వింటున్నా లేకపోయినా దేవుడు మాత్రం మనకు వెంటనే ఉంటాడు. అది నమ్మండి. ఓకే, ఆల్ ది బెస్ట్.